అయ్యప్ప సన్నిధిలో ఎంపీ బీకే పార్థసారథి అభివృద్ధి ఏంటో చెప్పడం కాదు, చేతుల్లో చేసి చూపిస్తా. హిందూపురం రోడ్డు నుండి అక్కమ్మ కొండపై వరకు రోడ్డు నిర్మాణం చేయిస్తా. రోడ్డుకు 10 లక్షలు, ఉప్పరసాగర కళ్యాణ మండపానికి 80 లక్షలు, నక్కలగుట్టలోని మసీదు కాంపౌండ్ వాల్ నిర్మాణానికి హామీ. ఎన్నికల హామీలలో ఇచ్చిన మాట ఖచ్చితంగా నిలబెట్టుకుంటా. బోయ, బలిజ, వడ్డెర్లు, మైనారిటీల ఇలా ప్రతి కులస్తులకు న్యాయం చేస్తా. త్వరలో ఉప్పర సగర కళ్యాణ మండపంకు భూమి పూజ చేస్తా. సోమందేపల్లిలోని అక్కమ్మ కొండ మీద నూతన అయ్యప్ప స్వామి దేవాలయ ప్రారంభోత్సవంలో హిందూపురం పార్లమెంట్ సభ్యులు బీకే పార్థసారథి తెలిపారు. ఏ మాసం ఇది? కార్తీక మాసము, నవంబర్ నెల, వచ్చే నెల డిసెంబర్. ఇప్పుడు ఈ మార్చికి 40 లక్షలు ఫస్ట్ స్టెప్. మార్చి తర్వాత ఒక 40, 80 లక్షలు అట్ ఏ టైం మంజూరు చేశాం. 80 లక్షలు కళ్యాణ మంటపానికి. తొందరలోనే భూమి పూజ కూడా చేస్తాం. డేట్ ఇచ్చి భూమి పూజ చేస్తాం. 50 లక్షల రూపాయలు ఫస్ట్ టైం మార్చి. ఇది ఫస్ట్ మార్చి వరకు 40, అవుట్ల 40. అట్ ఏ టైం 80 లక్షలు ఇచ్చేస్తాం. పూర్తి 99% పూర్తి అవుతుంది. తక్కువ వస్తే కూడా తర్వాత కూడా ఏదో ఒక గ్రాంట్లోనో లేకపోతే ఏదో ఒక రూపంలోనో కళ్యాణ మండపం పూర్తి చేస్తాం. ఇది ఒక మాట ఇచ్చాం, మాట కట్టుబడి పూర్తి చేస్తాం. నేను ఎలక్షన్ బిఫోర్ ముందు 6 నెలల ముందు మన బీర్లింగేశ్వర టెంపుల్లో పరిగిలో అనౌన్స్ చేశాను. ఏమని చెప్పానంటే, ఈ పెనుగొండ నియోజకవర్గంలో బీసీలు ఎక్కువగా ఉన్నారు. బీసీల్లో ఇప్పుడు ఆల్రెడీ బీర్లింగేశ్వర టెంపుల్కి అక్కడ కన్స్ట్రక్షన్ చేశాం పరిగిలో. అదేవిధంగా వాల్మీకులు కూడా ఎక్కువ ఉన్నారు అనే ఉద్దేశంతోనే పరిగిలోనే 80 లక్షల రూపాయలు ఇచ్చాం. దానికి కూడా భూమి పూజ చేశాం. తొందరలోనే స్టార్ట్ చేసేసి 1 year లోపల పూర్తి చేస్తాం. వాల్మీకులకి ఇక్కడ సగర కులస్తులకు కూడా మాట ఆ రోజు చెప్పా. ఆ మాట ప్రకారమే 80 లక్షలు ఇస్తున్నాం. అది కూడా తొందరలో, అంటే 1 year లోపల కంప్లీట్ చేయాలని దీన్ని టార్గెట్ పెట్టుకున్నాం. ఈ రెండు. ఇంకా ఒకటి చెప్పాను ఆ రోజులు, వడ్డెర కులస్తులు కూడా ఈ అసెంబ్లీలో ఎక్కువగా ఉన్నారు. ఈ 3 కులాలకు కూడా ఆ రోజు మనం కళ్యాణ మంటపాలు ఇస్తామని చెప్పాను. అది మార్చి తర్వాత నెక్స్ట్ ఇయర్ 2025-26 మధ్య అది కూడా ఇవ్వడం జరుగుతుంది. అట్లనే బలిజ కులస్తులు కూడా స్థలం ఇచ్చాము. ఇక్కడ నల్గొండ రాయనపల్లి దగ్గర స్థలం ఇచ్చాము. పెనగొండలో 1.5 కోటి రూపాయలు విలువ చేసే స్థలం కూడా బలిజ కులస్తులు కూడా ఇచ్చాం. ఇంకా రిమైనింగ్ గా ఇప్పుడు ముస్లింస్ వచ్చారు. తప్పకుండా నా సహకారం ముస్లిం సోదరులు కూడా ఉంటుంది. ఇది వాళ్ళతో కూడా ఇంజనీర్స్ తో మాట్లాడి నా వంతు సహకారం ఇస్తాను. ఒక ఎంపీగా ఎలక్ట్ అయిన తర్వాత అన్ని వర్గాలు, అన్ని కులస్తులకి అందరికీ గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. నేను కూడా ఒక బీసీ కులంలో పుట్టాను. తప్పనిసరిగా బీసీలో ఎక్కువగా ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో నా వంతు సహాయ సహకారాలు అందరికి కూడా ఉంటాయి. అదేవిధంగా ఇంకా ఏ కార్యక్రమాలు వచ్చినా వంతు సహకారం ఎప్పుడు కూడా ఈ పార్లమెంటు పరిధిలో ఉంటుంది. అన్ని ప్రాంతాలని సమదృష్టితో చూడాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అదేవిధంగా మీరు కూడా ఎవరైతే మీకోసం పాటుపడతారో వాళ్ళని కూడా ఆశీర్వదించమని మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.